సర్వే ఎలా ఉండబోతుంది, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? మీరు వినే ఉంటారు కదా, సర్వే ఇంకా మీరు వినే ఉంటారు 7వ తారీఖు సాయంత్రం చెప్తానన్నాను. ఇంకెంత వారం రోజులు ఉందా? ఇంకా 1 వీక్ ఉంది. 1 వీక్లో ఎట్లా 7వ తారీఖు సాయంత్రం ఎట్లా చెప్తున్నా కదా. సో ప్రత్యేకంగా ఇక్కడ మన భగవంతుని సన్నిధిలో చెప్పాలా, లేకపోతే 7వ తారీఖు వరకు ఆగలవా? ఇంతసేపు ఆతృతగా ఉండి ఇప్పుడు మళ్ళీ 7వ తేదీ అంటారు. అంటే ఏం లేదు, అంటే చెప్పటానికి నాకు ఇబ్బంది అని కాదు, లేకపోతే చెప్పకూడదని కాదు. ఎందుకంటే ఎక్కడ నియమం లేదు. కానీ సరే, చాలా ఆసక్తికరంగా జరుగుతున్న పోరు మనం చూస్తున్నాం అందరూ కూడా. మొత్తం అంటే ఒక రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి. సో అందుకని కొంత ఉత్కంఠత కూడా ఉంది. సో పదే చాలామంది అనేక చోట్ల అడుగుతూనే వచ్చారు. అందరికీ ఒకటే మాట చెప్పాను, 7వ తారీఖు సాయంత్రం చెప్తా అని చెప్పాను. అయితే ఇప్పుడు కూడా మీకు ఏదైనా పూర్తిగా చెప్పను, కానీ ఒక విషయం చెప్పవస్తున్నాను. ఎందుకంటే ఇది మిగతా అన్ని వివరాలు 7వ తారీఖు చెప్తాను. ఒకవేళ మీరు ప్రతి నెల వస్తున్నాను, మీరంతా కూడా అంతా ఆదరిస్తున్నారు. ఇక్కడ ప్రతిసారి ఏదో ఒకటి చెప్పమన్నారు. భగవంతుని దర్శనం గురించి, ఇక్కడ ఉన్న సౌకర్యాల గురించి, ఆశీర్వాదం గురించి కూడా అనేక సార్లు చెప్పాను. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మన గద్దర్ మామ చెప్పినట్టుగా నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ విస్తృతమైన భలే తెలంగాణ ఎన్నికల పోరు సాగుతుంది. అక్కడ అందరూ ఉత్కంఠతతో ఆసక్తితో చూస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఒకటే విషయం చెప్పగలను, ఏంటంటే నేను పరిశీలించిన అంశాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యంగా నేను ఊహించలా తెలంగాణ ప్రజానీకమ్మ వాళ్ళు నిజంగా అభినందనీయం. ఎందుకంటే అనేక ప్రలోభాలకి, పార్టీ బలాబలాలకు కూడా లొంగకుండా మొట్టమొదటిసారిగా అనేక మంది స్వతంత్రుల్ని, ఇండిపెండెన్స్ని ఎన్నుకోబోతున్నట్టుగా మంచిర్యాల తెలియదు. నిజంగా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది ఇండిపెండెంట్లు గెలవటం ఏంటా? ఎందుకంటే ఎప్పుడు 1 2 గెలుస్తుంటారు. మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రలోభాలకు లొంగకుండా, పార్టీ బలాబలాలకు లొంగకుండా ఇండిపెండెన్స్ గెలిపిస్తారంటే వాళ్ళ మనసులో ఏముందో అన్నది ఇంకా మేము అంచనా వేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇండిపెండెన్స్ ఒకసారి డిసైడ్ అయినాక మారరు. కానీ పార్టీలు డిసైడ్ అయినా చివరిదాకా మారుతూనే ఉంటారు, అటు ఇటు వెళ్తుంటారు. కానీ ఇండిపెండెన్స్కి వస్తే డిసైడ్ అయినా మారరు. కాబట్టి మా అంచనా ప్రకారం అనేక మంది ఇండిపెండెంట్లు గెలుస్తారు. ఆ ఇండిపెండెంట్ పేర్లు కూడా, ఎందుకంటే నేను కూడా ఇండిపెండెంటే, నాకే పార్టీ లేదు. పార్టీలు గెలుస్తాయంటే ఇబ్బంది కదా, ఎందుకంటే రాజకీయాలు చెప్పేటది. కానీ ఇండిపెండెంట్ ఎవరు గెలుస్తారో చెప్పడానికి నాకే సంకోచం లేదు. ఆ పేర్లు కూడా 7 కంటే ముందే ఇండిపెండెంట్ గెలిచే పేర్లు చెప్పదలుచుకున్నాను. రోజుకు 2 పేర్లు చెప్పదలుచుకున్నాను. ఇక్కడ గుడి వచ్చాను కాబట్టి మీ ముందు 2 పేర్లు చెప్పదలుచుకున్నాను. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి ఇండిపెండెంట్గా గెలవబోతున్నాడు. అలాగే ఆదిలాబాద్ బోత్ ఎస్టీ నియోజకవర్గం, అక్కడి నుంచి ఇండిపెండెంట్గా జాదవ్ అనిల్ కుమార్ గెలవబోతున్నారు. ఇలా ఇంకా అనేక మంది ఇండిపెండెంట్లు తెలంగాణలో గెలుస్తున్నారు. ఎందుకంటే కాకపోతే రాజకీయ పార్టీల గురించి మాట్లాడటం బాగుండదు. నేను ఏ రాజకీయ పార్టీలో లేను, ఏ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ఇండిపెండెంట్ అంటే వాళ్ళు రెబల్స్, నేను రెబలే. సో రెబల్స్ కాబట్టి నాకు ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజానీకం ఈ విధంగా రెబల్స్ని ఇండిపెండెంట్ గెలిపించడం, ప్రలోభాలు లొంగకుండా చేయడం నిజంగా వందనం, అభినందనం తెలియజేయడం. సుమారు ఎన్ని స్వతంత్రంగా గెలిచే అవకాశం? రాహుల్ గాంధీ ఇండిపెండెంట్లు కీలకమవుతుంది. 8 నుంచి 10 దాకా గెలిచే అవకాశం కూడా ఉంది. ఈ ప్రభావం ఎంతవరకు రాజకీయ? ఇవన్నీ నేను 7వ తారీఖు చెప్తాను. అంటే ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఏ రాజకీయం మాట్లాడినా, ఏ రాజకీయ పార్టీ బలాబలాలు చెప్పినా, ఏ రాజకీయ పార్టీ పక్క భవిష్యత్తు చెప్పినా కూడా మళ్ళీ నేను కాంట్రవర్సీలోకి వెళ్ళిపోతాను. ఇండిపెండెన్స్ అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు కాదు. ఇండిపెండెన్స్ ప్రజలు అనుకున్నారంటే నిజంగా వాళ్ళకి ఎంతో ప్రజాబలం ఉన్నట్టే. ఆ ప్రజాబలం ఉన్న నాయకులు పేర్లు చెప్పడం నాకే సంకోచం లేదు. అది ఏ పార్టీకి కూడా వ్యతిరేకం కాదు. కాబట్టి నేను మీకు గుడి మీద మీ అందరూ అనేక సందర్భాలుగా మేము అడుగుతుంటే ఏం చెప్పలేకపోతున్నాను. కాబట్టి సో మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను, ఆ 2 ఇండిపెండెంట్ గెలుస్తారు. అలా ఇంకా అనేక మంది ఇండిపెండెంట్ ఉన్నారు. వీలైతే ప్రతిరోజు 2 ఇండిపెండెంట్ పేర్లు కూడా చెప్పదలుచుకున్నాను.